హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటోవాలా అప్డేట్స్. ఇప్పుడే మన సుహాసన నటించిన ప్రసన్న వదనం మూవీ చూడడం జరిగింది. సో ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి సుకుమార్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ అంట. ఈ మధ్య సుకుమార్ గారు అసిస్టెంట్ డైరెక్టర్లు సూపర్గా తీస్తున్నారు మూవీస్. అందుకే ఆ హోప్తోనే మళ్ళీ సుహాసన మంచి స్క్రిప్ట్ సెలక్షన్ ఉంటుంది కాబట్టి ఆ హోప్తో ఈ మూవీ కోసం వెళ్ళాను. ఈ మూవీ కంటెంట్లో అయితే ఒక సీట్ చర్జ్ థ్రిల్లర్ అయ్యే కంటెంట్ ఉంది ఈ మూవీలో. కానీ కొన్ని రీజన్స్ వల్ల అయితే ఈ మూవీ అయితే అస్సమైందని చెప్పాలి. సో ఆ రీజన్స్ ఏంటో ఇన్డెప్త్ రివ్యూలో చూద్దాం. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీలు ఏంటంటే సుహాస్ అలియా సూర్యకి ఫేస్ బ్లైండ్నెస్ ఉంటుంది. అంటే ఒకసారి చూసిన మనిషిని రెండోసారి చూస్తే గుర్తుపట్టలేడు. అలా ఉన్న తన లైఫ్లోకి ఒక ప్రాబ్లం వస్తుంది. తనకున్న డిజార్డర్తో ఆ ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేశాడు, ఈ మధ్యలో వచ్చిన సిచ్యువేషన్స్ ఏంటి, అతను లాస్ట్కి బయట పడ్డా లేదా అని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. సో ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ఈ మూవీలో తీసుకున్న కాన్సెప్టే చాలా యూనిక్గా అనిపించింది నాకు. అదే ఫేస్ బ్లైండ్నెస్. ఆ డిసార్డర్ని కూడా ఎక్కడా మాక్ చేయకుండా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో కంప్లీట్గా ఒక సిచ్యువేషనల్ కామెడీని అయితే బాగా జనరేట్ చేశారు. అది ఎంత సిచ్యువేషనల్ అంటే క్లైమాక్స్లో కూడా అతను సీరియస్గా మాట్లాడుతున్నా కానీ మనకు నవ్వొచ్చేస్తూ ఉంటుంది. అండ్ బీజిఎం అయితే మూవీని షోల్డర్స్ మీద హోల్డ్ చేసిందని చెప్పాలి. ఎలా అంటే మరీ ట్విస్ట్ ఇచ్చే దగ్గర అయితే చాలా బాగా ఇచ్చారు బీజిఎం అయితే. బీజిఎం ఇచ్చింది విజయ్ గారు. అండ్ క్లైమాక్స్లో డైరెక్టర్ ఆ డిసార్డర్ని యూస్ చేసుకొని రాసుకున్న సీన్ కానీ ఆ ఎగ్జిక్యూట్ చేసిన విధానం కానీ నిజంగా సుకుమార్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ అని చాలా బాగా ప్రూవ్ చేసుకున్నారు. ఎందుకంటే ఇలాంటి సీన్స్ ఇలాంటి ఐడియాస్ మన సుకుమార్ గారి సినిమాలోనే చూస్తూ ఉంటాం. అండ్ మూవీలో 2 or 3 ఫైట్స్ ఉన్నాయి కానీ ఎవ్రీ ఫైట్ కూడా చాలా నీట్గా చాలా కొరియోగ్రఫీ చేసి బాగా తీశారు. ఎస్పెషల్లీ హాస్పిటల్ ఒక ఫైట్ ఉంటుంది, అదైతే చాలా న్యాచురల్గా అనిపించింది. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా డీసెంట్గా అనిపించింది. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా పర్లేదు అనిపించింది. ఇంకా ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉన్నా కానీ ప్రొసీడింగ్స్ అని కూడా ఒక టిప్గా థ్రిల్లర్ మూవీ చూసినట్టే అనిపిస్తుంది. సో అప్ టు ఇంటర్వెల్ వరకు కూడా నెక్స్ట్ ఏ సీన్ జరుగుతుందో ఈజీగా గెస్ చేసేలా ఉంటుంది. అండ్ సినిమాలో సిచ్యువేషనల్ కామెడీ వల్ల కూడా సీరియస్నెస్ ఉన్నప్పుడు కూడా మనకు జోక్గానే అనిపిస్తుంది. మనం అయితే ఫుల్గా నవ్వుకుంటాం, అది పర్లేదు. కానీ మూవీలో ఉన్న థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ని అదైతే చంపేసింది. సో ఇలాంటి స్క్రీన్ ప్లే వల్ల ఏమైందంటే ఎమోషనల్ కనెక్ట్ అనేది తగ్గిపోయింది ఆ మూవీలో. అండ్ చాలా సీన్స్లో కూడా లాజిక్స్ అయితే చాలా మిస్ అయిపోయాయి. అవి కూడా మెయిన్ పాయింట్స్ లాంటివి. సో ఈ రోజుల్లో జనాలు అయితే చాలా తెలుగుగా ఉన్నారు, చాలా థ్రిల్లర్ మూవీస్ చేస్తున్నారు ఓటీటీలో కూడా. సో ఇలాంటి లాజిక్స్ మిస్ అయితే చాలా కష్టం. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మూవీలో కార్ నెంబర్ ప్లేట్ ఉంటుంది, అదైతే సెకండ్ హాఫ్లో పిచ్చలైట్ తీసుకున్నట్టున్నారు. ఇంకా విలన్ క్యారెక్టరైజేషన్ మీద కూడా పెద్ద క్లారిటీ అనిపించలేదండి. ఎందుకంటే సిచ్యువేషన్ బట్టి మనిషి ఏదైనా చేయగలని చూపిద్దాం అనుకున్నారు కానీ అదైతే చాలా చోట్ల ఆర్టిఫిషియల్గా ఫోర్స్డ్గా అనిపించింది. అండ్ కాస్టింగ్ కూడా ఇంకోసారి డిసైడ్ చేసి తీసుకోవాలనిపించింది నాకైతే. ఎస్పెషల్లీ ఏసీపీగా చేసిన రాశి సింగ్ గారు అయితే ఆవిడ ఆ క్యారెక్టర్కి పెద్దగా సూట్ కాలేదని నాకు అనిపించింది. ఇంకొంచెం పవర్ఫుల్ రోల్ తీసుకుంటే బాగుండేదని నాకు అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సుహాసన్ అయితే టూ గుడ్. మూవీని అంతా తన భుజాల మీద వేసుకొని తీసుకెళ్ళాడని చెప్పాలి. తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్తో ప్రతి సీన్ని కూడా ఎన్హాన్స్ చేసి తీసుకెళ్ళాడు. ఇంకా ఎమోషనల్ సీన్స్ అయితే సుహాసన ఇచ్చి పడేసాడని చెప్పాలి. అండ్ పాయల్ రాధాకృష్ణ గారు హీరోయిన్గా చాలా బాగా చేశారు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే విత్ ఏ డీసెంట్ ఫస్ట్ హాఫ్, గుడ్ సెకండ్ హాఫ్. ఈ మూవీ అయితే ఒక సీట్ ఎడ్జిక్ థ్రిల్లర్కి మంచి కంటెంట్ ఉన్న మూవీ, కానీ ఓన్లీ డీసెంట్ థ్రిల్లర్ అయ్యింది. మరి జనం ఎలా ఆదరిస్తారో చూడాలి మనం కూడా. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.